ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తూనే ఉన్నారు పోలీసులు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. అటు ముందుగా హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 65 మీదుగా గోవా లేదా ముంబై వెళ్లేందుకు పిన్నెల్లి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై పిన్నెల్లి వాహనాలు వెళ్తున్నాయన్న సమాచారంతో ఏపీ పోలీసులు ఫాలో అయ్యారు. ఇటు సంగారెడ్డి వైపు వెళ్తున్నారని గుర్తించి అక్కడి పోలీసుల్ని సైతం అలర్ట్ చేశారు. ఇక రుద్రారం దగ్గర కారును పట్టుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తూనే ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడన్న దానికి సంబంధించి మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్న మాత్రం అతను ఇస్నాపూర్ దగ్గర పట్టుకున్నారని వార్తలు బయటికి వచ్చినప్పటికీ అతను మాత్రం తమ అదుపులో లేరని పోలీసులు ఒకవైపు చెప్పడం జరుగుతుంది. కేవలం అతని కారు ఒక స్కార్పియో వాహనంతో పాటు గన్మెన్ డ్రైవర్ ని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏపీకి తీసుకొని వెళ్లిపోయారు గురజాడకు సంబంధించిన పోలీసులు. ఎప్పుడైతే అతనికి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేసి ఆ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆచూకీని కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. అతను హైదరాబాద్ కు వచ్చాడని తెలిసి ఇక్కడికి దర్యాప్తు అధికారులు వచ్చారు. ఆ తర్వాత అతని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఆ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వాళ్ళంతా కూడా ఇటు సంగారెడ్డి రోడ్డు వైపుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే సంగారెడ్డి పోలీసులని ఏపీ పోలీసులు అరెస్టు చేయడం, అక్కడ కంది గేట్ వద్ద ఒక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసి అతన్ని పట్టుకునేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఏపీ పోలీసులు వచ్చేసరికి కారు ఒకటి, గన్మెన్ డ్రైవర్ మాత్రమే పోలీసులకు అందుబాటులోకి రావడం జరిగింది. పిన్నెల్లి మాత్రం లేడు. అతని సెల్ ఫోన్ మాత్రం సిబ్బంది దగ్గరే ఉంది. అంటే కావాలని దర్యాప్తు అధికారులను పక్కదారి పట్టించేందుకే ఒకవేళ వీళ్లకు సెల్ ఫోన్ ఇచ్చి వెళ్లిపోమని చెప్పాడా, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాతనే పోలీసుల కంటపడకుండా ఉండేందుకు పారిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. మరొక వైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మాత్రం గురజాడ పోలీసుల అదుపులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడనేది ఒకవైపు తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా మాత్రం అక్కడి పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఎందుకంటే గన్మెన్ డ్రైవర్లు ఎప్పుడైతే ఆ కారులో వెళ్తున్నారో అదే కారులో అతను కూడా ఉన్నాడని చెప్తున్న పరిస్థితి ఉంది. సంగారెడ్డి పోలీసులు కూడా కొంత ఈ సమాచారాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడున్నాడన్న దానికి సంబంధించి మాత్రం పూర్తి నిర్ధారణ మాత్రం రావడం లేదు. మరొక వైపు ముందు రోజే అతని సోదరుని మాత్రం బీదర్ వైపు పంపించినట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అటువైపు కూడా అతని ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు వీళ్ళు సంగారెడ్డి జాతీయ రహదారి వైపు వెళ్లారు అంటే అక్కడి నుండి వీళ్ళు రాయచూరు మీదుగా గోవాకి కానీ లేదా బీదర్ కి కానీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుండి వీళ్ళు విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నారన్న దానికి సంబంధించిన అనుమానాలు ప్రస్తుతం అయితే తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటు శంషాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న పలు ఎయిర్పోర్ట్లు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకు అన్నిటికి కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు కనుక విదేశాలకు వెళ్లిపోవడానికి ట్రై చేస్తే మాత్రం లుకౌట్ నోటీసుల ఆధారంగా వాళ్ళని ఎయిర్పోర్ట్లలోనే పట్టుకునే అవకాశం అయితే ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఇప్పటి వరకు అతనికి సంబంధించిన ఆచూకీ లేదు. కేవలం డ్రైవర్, గన్మెన్, సెల్ ఫోన్ మాత్రమే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాయనేది ఒకవైపు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కు వచ్చాడని చాలా స్పష్టంగా తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్లాడు? కావాలనే దర్యాప్తు అధికారులు ఏపీకి సంబంధించిన వాళ్ళు తన ఇంటి దగ్గరికి వస్తారని తెలిసి వాళ్ళని పక్కదారి పట్టించేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వీళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి పంపించాడా, ఆ తర్వాత అతను మరో వాహనంలో వెళ్లిపోయాడా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపు ఉదయం వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఎక్కడ ఉన్నాడన్న దానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనబడుతుంది. మనకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం, అంటే తెలంగాణ పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం ప్రకారం గురజాడ పోలీసుల అదుపులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.